Good morning, children. Passage. ఓకే, మనం ప్యాసేజ్ని మనం ఫస్ట్ రీడ్ చేస్తాను. రీడ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఈ ప్యాసేజ్లో ఉన్న యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ మనం చూద్దాం. ఓకే, సీ ద పేజ్ నెంబర్ ఇన్ టెక్స్ట్ బుక్ 79, ద జర్నీ లెసన్. Just as I was going to take my first sip, I heard father's voice, "Do you have a pair of old shoes?" చూడండి, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క నెరేటరు తాను ఆ ఫస్ట్ సిప్ ఏదైతే ఉందో తాను ఆ తాగుతున్నాడో ఆ యొక్క తన యొక్క ఫాదర్ వాయిస్ అనేది తనకు వినిపించింది. ఆ హర్డ్ ఫాదర్స్ వాయిస్ అదేంటంటే, డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? ఏమన్నాడంటే, నీ దగ్గర ఒక పాత ఓల్డ్ షూస్ ఉన్నాయా అని చెప్పేసి తను అడుగుతాడు. వై ఐ ఆస్క్డ్ అంటే ఎందుకని చెప్పేసి తను నెరేటర్ తన తండ్రిని అడుగుతాడు. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబెల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. అప్పుడు తన తండ్రి సమానం చెప్తారు ఏమని, ద రోడ్ ఈజ్ అన్ఈవెన్, ఆ రోడ్ అనేది సరిగా లేదు, అండ్ ఫుల్ ఆఫ్ పెబెల్స్, రోడ్ మొత్తం కూడాను గులకరాళ్ళమయం. ఓకే, పెబెల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్, నేను ఆ రోడ్డు మీద నడిచినప్పుడు ఏంటంటే ఆ గులకరాళ్ళు అనేవి నన్ను బాధిస్తాయి అని చెప్పేసి తను చెప్తున్నాడు. సీ ద పేజ్ నెంబర్ 80. I looked at father's bare feet. Never having worn shoes, his feet had developed cracks and somehow resembled those of an elephant. చూడండి, ఎప్పుడైతే తన ఫాదర్ ఆ విధంగా సమాధానం ఇచ్చాడో అప్పుడు ఇక నెరేటర్ తను ఆలోచిస్తాడు. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్, అప్పుడు తన తండ్రి యొక్క బేర్ ఫీట్ వైపు చూస్తాడు. అంటే ఆ కాళ్ళకి ఏమీ లేని యొక్క ఆ ఫీట్స్ని తను చూస్తాడు. బేర్ ఫీట్ మీన్స్ నాట్ కవర్డ్, ఎలాంటి తను షూస్ కానీ చెప్పల్స్ కానీ ధరించలేదు. నెవర్ హ్యావింగ్ బోన్ షూస్, హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. అయితే తను ఇప్పుడు కూడాను షూస్ ధరించలేదు. హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్, తన పాదాలన్నీ కూడాను క్రాక్స్ వచ్చాయి. క్రాక్స్ అంటే ఏంటి, జనరల్గా ఏంటంటే దోసకాయలు కుకుంబర్ ఉంటుంది కదా, ఆ కుకుంబర్ ఏంటంటే పగిలిపోతే ఎలా ఉంటుందో ఆ విధంగా తన యొక్క ఫాదర్ యొక్క ఫీట్స్ అనేవి క్రాక్స్ వచ్చాయి, పగిలిపోయాయి. అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్, అంటే ఎలా ఉన్నాయంటే, రిజెంబుల్డ్ మీన్స్ లుక్ లైక్, చూడడానికి ఏ విధంగా ఉన్నాయి, యాన్ ఎలిఫెంట్. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. అప్పుడు తన ఫాదర్ చెప్పిన తర్వాత ఆ రోడ్డు సరిగా లేదనే విషయం తనకి అప్పుడు తెలిసింది. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I didn't have to since I was wearing a pair of hunting boots. తను ఏంటంటే ఆల్రెడీ తను ఆ హంటింగ్ బూట్స్ ధరించాడు కాబట్టి తనకి ఆ రోడ్డు విషయం ఎలా ఉందనే విషయాన్ని తను గమనించలేదు. ఓకే, I checked my wallet and saw I still had around 40 with me. అయితే తన యొక్క వ్యాలెట్ అంటే ఏంటి, పర్స్ని తను చూశాడు, చెక్ చేసుకున్నాడు. ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 విత్ మీ, అయితే ఆ పర్స్లోని 40 రూపీస్ ఉన్నాయి. ఏ పేర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ ₹12. అయితే ఆ యొక్క క్యాన్వాస్ షూ కొనాలంటే 12 రూపీస్ అవుతుంది. అండ్ మరియు ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమిడిలా. అయితే ఆ యొక్క క్యాన్వాస్ షూ కొనంగా మిగతా అంటే రిమైనింగ్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ ఆ బొమిడిలా పోవడానికి సరిపోతుందని చెప్పేసి తను అనుకుంటాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్, గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. చూడండి, అయితే వాళ్ళ యొక్క ఫాదర్ ఎలా ఉందంటే ప్రొటెస్టెడ్గా ఉన్నాడు. అంటే తనకి గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్ అంటే ఏంటి, ఏమన్నాడు, పాత షూ ఉంటే ఇవ్వమన్నాడు, పాత జత ఉంటే ఇవ్వమన్నాడు. ఎందుకు అంటే తన తండ్రికి మనీ వేస్ట్ చేయటం అనేది ఇష్టం లేదు. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. అయితే తన ఫాదర్ని కన్విన్స్ చేయడానికి కొత్త పేరు కొనడానికి కన్విన్స్ చేశారు, కానీ తను ఒప్పుకోలేదు.
Reluctantly, I gave him the hunting boots I was wearing. Reluctantly means unwillingly, అంటే ఇష్టం లేకుండా, unwillingly, అసహనంగా. ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. అయితే నేను హంటింగ్ బూట్స్ ధరించిన ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బూట్స్ని నేను తీసిచ్చాను. ఐ వాజ్ వేరింగ్. ఐ దెన్ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. తర్వాత ఏం చేసింటే తను ధరించిన హంటింగ్ బూట్స్ ఇచ్చేసి ఆ యొక్క ట్రంక్ పెట్టెలో ఉన్న యొక్క పేర్ ఆఫ్ లెదర్ షూస్ని తను ధరించాడు. అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్. ఐ దెన్ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. ఎప్పుడైతే నేను ఆ యొక్క ట్రంక్ పెట్టి నుంచి ఆ లెదర్ షూస్ తీస్తున్నానో నా యొక్క ఫాదర్ యొక్క ముఖంలోని వెలుగు అనేది కనిపించింది, బ్రైట్నెస్ అనేది కనిపించింది. లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్ ఏంటంటే సాటిస్ఫై, సంతృప్తి అనేది తన ముఖంలో కనిపించింది. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్. అయితే సడన్గా తన వైపు చూసి చెప్పాడు ఏమని? టేక్ కేర్, రైట్ టు అస్. టేక్ కేర్, జాగ్రత్తగా ఉన్నానా, అలానే రైట్ టు అస్. రైట్ టు అస్ ఏంటి? లెటర్ రాస్తూ ఉండని అర్థం మాకు. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. అయితే ఫాదర్ ఏంటంటే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ లోపలని బస్ అనేది కదిలింది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసైడింగ్ ఇన్ టు ద డిస్టాన్స్. అంటే ఏంటి? ఆ యొక్క బస్ అనేది కదిలిపోతుంది, చాలా దూరం నుంచి వాళ్ళ ఫాదర్ని చూశాడు. ఐ సా దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్ లైక్ ఏ జైంట్ మోషన్లెస్ రోప్. అయితే అప్పుడు 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 ఆ బస్సులో పోతున్నప్పుడు ఆ యొక్క రోడ్డు గమనించాడు నరేటర్. గమనించినప్పుడు ఏంటంటే ఆ రోడ్ ఎలా ఉందంటే ఒక రోప్ లాగా, అంటే రోప్ అంటే ఏంటి? అది ఒక సర్కిల్ ఆకారంలోని, స్పెరికల్ షేప్లోని, ఒక పాము అంటే ఆకారంలోని, అంటే అది కర్వ్స్ కలిగి ఉండి, అంటే అనీవెన్గా మొత్తం కూడా కర్వ్స్ కలిగి ఉండి స్పెరికల్ షేప్లోని తనకి కనిపించింది. ఓకే. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. అదే రోడ్ నుంచి తను ఇంటికి వెళ్తున్నాడు. సైమల్టేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2 ఆపోజిట్ డైరెక్షన్స్. ఏ కాలంలో లేదంటే ఇద్దరు జర్నీ కూడాను ఏకకాలంలోని జరుగుతుంది. అంటే తన ఫాదర్ ఏమో ఆ యొక్క పెబ్బెల్స్ ట్విన్ రోడ్ మీద నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు, తనేమో లగ్జరియస్ బస్సులోని తన ఆఫీస్కి వెళ్తున్నాడు. With me seated in the luxurious seat of a bus and father walking back with the very legs on the pebbles driven road, very tired, అంటే అలసిపోయిన, బ్యాక్ విత్ వెరీ లెగ్స్ ఆన్ ద పెబుల్స్ డ్రివెన్ రోడ్, అంటే ఆ గులకరాలమైన ఆ యొక్క రోడ్లోని తను బాగా అలసిపోయిన ఆ కాళ్ళతోని తను నడుచుకుని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ యొక్క తన కొడుకేమో, ఈ నెరేటర్ ఏమో తను లగ్జరియస్ బస్సులో తను ఆఫీస్కి వెళ్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇది మనకి ఈ ప్యాసేజ్ నాన్న. అయితే చూడండి ఈ ప్యాసేజ్. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాసేజ్ నుంచి ఇవ్వబడిన క్వశ్చన్ ఆన్సర్స్, ఎందుకంటే అది మనం బోర్డు మీద రాయలేము. ఓకే, అందువల్ల మీకు చదివి వినిపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే దీంట్లో క్వశ్చన్స్ ఏంటి? ద నరేటర్ డిడ్ నాట్ నోటీస్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్ బికాస్. అయితే నెరేటర్ ఏంటంటే తను నోటీస్ చేశాడు, గుర్తించాడు ఆ రోడ్డు సరిగ్గా లేదని. ఎందుకు? కారణం ఎందుచేత అంటే చూడండి, దిస్ వాజ్ హిజ్ ఫస్ట్ జర్నీ ఆన్ దట్ రోడ్. అంటే ఇది అతనికి ఫస్ట్ జర్నీనా? దిస్ వాజ్ హిజ్ ఫస్ట్ జర్నీ ఆన్ దట్ రోడ్, అంటే ఆ నెరేటర్కి ఆ రోడ్డు మీద జర్నీ చేయటం ఫస్ట్ టైమా? బి, హీ ట్రావెల్డ్ ఇన్ ఏ లగ్జరియస్ బస్, అంటే ఆ యొక్క లగ్జరియస్ బస్సులో ట్రావెల్ చేయటం తను గుర్తించలేదా? సి నాన్న ఇక్కడ హీ వాజ్ వేరింగ్ కంఫర్టబుల్ షూస్. అంటే ఏంటి? తన కంఫర్టబుల్ షూస్ ధరించడం వల్ల ఆ రోడ్డు సరిగా లేదనే విషయాన్ని తను గమనించలేకపోయాడా? డి, హీ వాజ్ బిజీ టాకింగ్ విత్ హిజ్ ఫెయిల్యూర్, అంటే తన యొక్క ఫెయిల్యూర్ గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడా? అయితే చూడండి మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే ఇక చూడండి, ద నరేటర్ డిడ్ నాట్ నోటీస్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్ బికాస్. ఎందుకంటే చూడండి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ఎప్పుడైతే తన తండ్రి ఆ కొడుకుని డూ యూ హ్యావ్ ఏ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్ అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు ఆ యొక్క నెరేటరు తన ఫాదర్ యొక్క పాదాల వైపు చూస్తాడు, అంటే అప్పుడు నోటీస్ చేస్తాడు. చూడండి దీని బట్టి మనకి ఇక్కడ ఉన్న యొక్క ఆప్షన్స్లోని చూడండి, హీ వాజ్ వేరింగ్ కంఫర్టబుల్ షూస్. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సి.
He was wearing comfortable shoes. C is the right option, appropriate answer. Okay. Let's go to the next second one. In this passage, the road is compared to. ఈ ఇచ్చిన ప్యాసేజ్లోని అంటే రోడ్ అనేది ఏ విధంగా కంపేర్ చేయబడింది? కంపేర్ టు అన్ ఎలిఫెంట్, ఏనుగులాగా. పెబ్బర్స్, పెబ్బర్స్ అంటే ఏంటి? గులకరాళ్ళు. స్నేక్ అంటే ఏంటి? పాము. ఏ రో అంటే ఒక తాడు. చూడంటే ఇక్కడ మనకి ఇన్ దిస్ ప్యాసేజ్ దట్ ద రోడ్ ఈజ్ కంపేర్ టు అంటే ఈ యొక్క ప్యాసేజ్లోని రోడ్ అనేది ఏ విధంగా కంపేర్ చేయబడిందంటే ఎలిఫెంట్. అనేది ఎలిఫెంటా? కాదు. పెబ్బల్సా? గులకరాళ్ళ? కాదు. స్నేకా? కాదు. ఏ విధంగా కంపేర్ చేయబడింది? ఏ రోప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే చూడండి, అంటే రోడ్ ఎలా ఉందంటే ఒక రోప్ లాగా, ఒక తాడు లాగా ఉంది. అంటే జనరల్ తాడు అంటే ఎలా ఉంటుంది అది? అంటే చూడండి, అది ఏంటంటే ఒక స్పెరికల్ షేప్లోని అంటే సర్కిల్ ఆకారంలో ఉంటుంది. అంటే ఏంటి? ఆ రోడ్ అనేది అన్ఈవెన్గా ఉంది, మొత్తం కూడా వంక టింకర్గా జిగ్జాగ్గా ఒక స్పెరికల్ షేప్లోని ఉన్నది. అంటే ఇక్కడ మనకి కంపేర్ చేసిన ఏంటి? ఏ రోప్ ఈజ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. ఓకే. ద థర్డ్ వన్. The father was not ready to buy a new pair of shoes because. The father was not ready to buy a new pair of shoes because. అయితే ఫాదర్ ఏంటంటే ఈ కొత్త పేరుని తన కొడుకు చేత కొనిపించుకోవటం అనేది తనకి ఇష్టం లేదు. ఎందుకు? కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్? అంటే చూడండి ఏమిచ్చాడు చూడండి. హీ లైక్ టు వేర్ హంటింగ్ బూట్స్. అంటే అతనికి హంటింగ్ బూట్స్ ధరించడం అనేది ఇష్టమా? లేకపోతే హీ డిడ్ నాట్ వాంట్ టు వేస్ట్ మనీ. తనకి అంటే మనీని వేస్ట్ చేయటం అనేది తనకి ఇష్టం లేదా? తర్వాత లేదంటేనేమో హీ డిడ్ నాట్ లైక్ న్యూ షూస్. అంటే కొత్త షూస్ అంటే తనకి ఇష్టం లేదా? డి. హీ ఆల్రెడీ హ్యాడ్ హిజ్ ఓల్డ్ షూస్. ఆల్రెడీ అతనికి పాత షూస్ ఉన్నాయా? అంటే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటంటే మనం చూడండి, ఇక్కడ మనం ద రైట్ ఆప్షన్ మనం చూడండి. హీ డిడ్ నాట్ వాంట్ టు వేస్ట్. హీ డిడ్ నాట్ వాంట్ టు వేస్ట్ మనీ. మనకు ఆ ప్యాసేజ్ మనం చదివి ప్యాసేజ్లో ఉంది మనకి. ఓకేనా? చూడండి. అలానే ఫోర్త్ వన్ చూడండి. ఐ నోటీస్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ డస్ ఇట్ రిఫర్స్ టు ఇన్ దిస్ సెంటెన్స్. అంటే ఇచ్చిన సెంటెన్స్లోని ఇట్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ పెబ్బల్స్. రోడ్ అనేది గులకరాళ్ళ మయంగా ఉంది. ద రోడ్ వాజ్ అన్ఈవెన్ అంటే రోడ్ సరిగా లేదు, సక్రమంగా లేదు. ద ఫాదర్స్ ఫీట్ హ్యాడ్ క్రాక్స్ ఇన్ దెమ్. తన ఫాదర్ యొక్క ఫీట్ అనేది అండ్ మొత్తం కూడా పగిలిపోయినాయి. ఓకే. ద నెరేటర్ వాజ్ వేరింగ్ హంటింగ్ బూట్స్. ఒక నెరేటర్ అంటే తన హంటింగ్ బూట్స్ ధరించాడా? అంటే మనకి ఇక్కడ మనం ఇట్ని మనం తీసుకున్నట్లయితే ఇట్ రిఫర్స్ టు అంటే ఏంటంటే ఇట్ అంటే మనం చూడండి, ద ఫాదర్స్ ఫీట్ హ్యాడ్ క్రాక్స్ ఇన్ దెమ్. తన ఫాదర్స్ పాదాలు అంటే ఇట్ రిఫర్స్ టు ఫీట్ అనేది మనకి తెలియజేస్తుంది. ఒక చిన్న ఈ విధంగా మనం చదివి అర్థం చేసుకుని జాగ్రత్త ప్యాసేజ్ మనం చదివి అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా చేయగలనా? ఓకే, థ్యాంక్ యూ.